హలో అండి, మొత్తానికి మన కోర్స్ అయితే ఆఖరి ఘట్టానికి అయితే వచ్చేసింది. అండ్ ఫైనల్ టచ్అప్గా హైడ్రోఫేషియల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాక్టికల్గా కూడా నేర్చేసుకున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేయడమే. అండ్ ఈ మధ్య మా వాడు బాగా ట్యాన్ అయిపోయాడు అని చెప్పనని యాజ్ ఏ కాస్మెటాలజీగా వాడికి అడ్వైస్ ఇచ్చి ఫేస్ ప్యాక్ వేసుకోరా నాయన అని చెప్తే మా వాడు చాలాసేపు మారం చేశాడు. ఇక మొత్తానికి వాడితో పాటు నేను కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటే కానీ వేసుకోలేదన్నమాట. అలాగే బట్టలు ఫోల్డింగ్ చేస్తూ కూర్చున్నాము. అండ్ మొత్తానికి మన గ్రాడ్యుయేషన్ డే వచ్చేసిందనమాట. సో గ్రాడ్యుయేషన్ డే రోజు అందరం సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి పాట్లక్ లంచ్ అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి ఎవరికి నచ్చిన వెరైటీస్ వాళ్ళు వండుకొని అయితే వచ్చామన్నమాట. ఈ 2 months నుంచి ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు షేర్ చేసుకొని తింటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈ 2 months కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళల్లో వాళ్ళం ఒక్కరిమే కూర్చొని తినాలంటే కొద్దిగా ఎందుకో బాధ అనిపించింది. అండ్ ఫైనల్లీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసేసుకొని అండ్ వస్తూ అలాగే హెయిర్కి కలరింగ్ కూడా చేయించుకున్నాను మా టీమ్మేట్స్ తోటి. అండ్ ఫైనల్గా నేను కూడా హెయిర్కి కలర్ చేసుకున్నాను అనమాట. అండ్ చాలా రోజులైంది ప్యారిస్కి వెళ్ళి, అందుకని చెప్పి హవిష నేను ఇద్దరం స్టార్ట్ అయిపోయాము ప్యారిస్కి. ఎలాగో క్లాసెస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఫ్రీ బర్డ్ అని చెప్పి. అండ్ చెన్నైకి వచ్చిన దగ్గర నుంచి మెట్రో ఎక్కలేదండి, అందుకని చెప్పి ఇప్పుడు మెట్రోలోనే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ముందు ప్యారిస్లో దిగ్గానే అమ్మని దర్శనం చేసేసుకొని అండ్ ఎప్పుడు హవిష ప్యారిస్కి వచ్చినా సరే రిక్షాలో వెళ్దామమ్మా అని అడుగుతూ ఉంటుంది అనమాట. ఈసారి కూడా అలాగే రిక్షా మాట్లాడుకొని ఇలా నారాయణ మొదలి స్ట్రీట్లో వెళ్తూ ఉన్నాము. ఈ నారాయణ మొదలి స్ట్రీట్లోనే మా స్కూల్ ఉండేదన్నమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం మా చిన్నప్పుడు. అప్పుడు అన్నీ చిన్న చిన్న బిల్డింగ్స్ ఉండేటివి, కానీ ఇప్పుడైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కట్టేస్తున్నారండి. అస్సలు గుర్తుపట్టలేకపోయాను. అండ్ మా చిన్నప్పుడు అయితే ఈ అంకుల్ దగ్గరికి వచ్చి చెరుకు జ్యూస్ తాగేదాన్ని. అండ్ స్టిల్ ఆ అంకుల్ అలాగే ఉన్నారు. ఇప్పుడు నేను నా కూతురుతో వచ్చి చెరుకు జ్యూస్ తాగుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా ఈ గుట్లల్లోంచి చీరలన్నీ వెతికి బాగా నచ్చితే తీసుకుందాం అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి తీసుకోబుద్ది కాదు. అండ్ ఫైనల్గా అక్కడ వేసేసి వచ్చేస్తూ ఉంటాం. అండ్ సౌకర్పేట మొత్తం ఈ 1 gram గోల్డ్తో నిండిపోయి ఉంటుంది. ఈసారి అయితే నేను ఒక ఐటెం కూడా తీసుకున్నాను, అదేంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి సౌకర్పేటలో మెయిన్గా ఊరగాయలు చేసుకోవడానికి మామిడికాయలు అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ వాటి కోసం వెళ్ళాను అనమాట. సో ఫైనల్గా నేను కూడా తీసుకొచ్చాను. అండ్ ఊరగాయ ఎలా పెట్టాను ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో వస్తే లైక్ చేయండి.